హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. వస్తే అన్ని ఫంక్షన్స్ ఒకసారి వస్తాయండి. ఫంక్షన్స్ అయినా సరే, ప్రాబ్లమ్స్ అయినా సరే, హ్యాపీనెస్ అండ్ సాడ్ ఏదైనా సరే వస్తే కష్టాలన్నీ ఒకసారి వస్తాయి, లేదు సుఖాలన్నీ ఒకసారి వస్తాయి. అలానే ఫంక్షన్స్ అయినా అలానే వస్తున్నాయండి ఈ రోజుల్లో. మాకైతే ప్రతి ఇయర్ కూడా కార్తీక మాసంలో గార్డెన్ పార్టీ పెడతారనమాట. దానికోసం అనేసి కొంచెం హెయిర్కి అది ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఎందుకంటే మనం హెయిర్ వాష్ చేసామనుకోండి, ఆయిల్ అప్లై చేయకుండా నాకు రఫ్గా అనిపిస్తుంది అనమాట హెయిర్. అందుకని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేశానండి. తర్వాత ఈరోజు కట్టుకునే శారీ అవన్నీ అయితే బ్యాంగిల్స్, పింక్ కలర్ బ్లౌజు, పింక్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి కెంపులు వేస్తున్నానండి. కెంపులు దానికి బాలాజీ డాలర్, నార్మల్ చైన్, తర్వాత బ్యాంగిల్స్ అవన్నీ సెట్ చేసుకున్నానండి. మొన్న రింకు బావి ఇచ్చింది కదా, ఇవి లక్క బ్యాంగిల్స్ అనమాట. ఇవి చాలా శుభం అంటండి. అవి చేతులకు కూడా లక్కలాగా కలరింగ్ పడుతుందన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. పసుపు కుంకంలాగా ఆ చేతులకు అవి అంటిపెట్టుకొని ఉండటం. ఇవి వీటి మీదకైతే కెంపులు ఇయర్ రింగ్స్ అండి. ఇవన్నీ జుంకాల్లాగా ఉంటాయన్నమాట. ఇవి కూడా చాలా ఇష్టం నాకు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్లో ఇది ఒకటి అనమాట. ఇవి చాలా నచ్చుతాయండి నాకు. అదివరకు నేను కాలేజ్ చదువుకునేప్పుడు, స్కూలింగ్ చదివేప్పుడు 2 జాలర్లు ఉంటాయి కదా కమ్మలు, అవి పెట్టుకునేదాన్ని ఎక్కువగా ఇష్టంగా. పైన ఏంటంటే విడిగా పైన కమ్ము ఉంటుంది, దానికి సెట్ చేసుకొని 2 జాలర్స్ 3 అలాగా ఉండేవి. నేను 2 వేసుకునేదాన్ని. మా మ్యారేజ్ అయ్యేదాకా అలాగే వేసుకున్నానండి నేను. తర్వాత రెడీ అయితే వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ నవంబర్లో ఉంటుంది కదా, మా అత్తయ్య, మా చిన్నబాబు, నేను, మా వారు ప్రతి ఇయర్ కూడా గార్డెన్ పార్టీ ఏదైనా ఒక మ్యాంగో గార్డెన్లో అలా పెడుతుంటారనమాట. ఈ ఇయర్ ఏంటంటే కొంచెం డిసెంబర్లో పెట్టారనమాట. ఈసారి మ్యాంగో గార్డెన్ వనభోజనాలకు బదులు కుటుంబ సమ్మేళనం, అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్ అనమాట. అందరూ కలవటానికి ఒక వేదికగా ఈ మ్యాంగో గార్డెన్లో అయితే పెట్టారండి. కొంచెం ఏంటంటే ఎప్పుడు కాంక్రీట్ లైఫ్లో అలా ఉండే వాళ్ళకి ఇలాగా ఎప్పుడైనా కొంచెం నేచర్లోకి అలా తీసుకెళ్ళి పాజిటివ్గా ఎంజాయ్ చేసామనుకోండి, మనకి కూడా హెల్త్ పరంగా కూడా కొంచెం ఎంజాయ్ చేయటానికైనా ఎప్పుడు అపార్ట్మెంట్లు అలాగా రెస్టారెంట్లు ఇవంటే ఎవరికైనా సరే నార్మల్గా క్యాజువల్గా అనిపిస్తుంది అనమాట, ఎప్పుడు వెళ్ళేవి కదా అనేసి. ఇలా గార్డెన్స్ పార్టీస్ అంటే చాలామంది ఇష్టపడతారండి. ఫస్ట్ పిల్లల డాన్స్లు, తర్వాత జెంట్స్ విజిల్స్ అవి వేయించటం కానీ, గేమ్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్ వరకు అన్నీ మా కంపెనీ వాళ్ళే చక్కగా అన్నీ అరేంజ్ చేశారనమాట. విత్ ఫ్యామిలీస్ తోటి అనమాట. ఫ్యామిలీస్తో వస్తే అందరికీ ఒకరికొకరు పరిచయాలు అవుతారు, ఇంట్రడక్షన్ చేసుకోవటం, అందరూ ఒకరితో ఒకళ్ళు మింగిల్ అవ్వటం. ఇక్కడ ఈరోజైతే చిన్న పెద్ద తారతమ్యాలు ఏమీ లేకుండా ఒకరితో ఒకళ్ళు అయితే చక్కగా కలిసిపోతూ అందరూ కూడా గేమ్స్ ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఎంజాయ్ చేసేసి ఈవినింగ్ అయితే 5 ఆ టైంలో రిటర్న్ అయ్యామండి. ప్రతిరోజు కూడా నేను ఒక పాసురం చెప్తానన్నా కదా, ఇవాళ సెకండ్ పాసురం చెప్తానండి. రెండవది ధనుర్మాసంకి సంబంధించి. వయాత్తు వాల్వీర్ఘాల్ నామం నంపావై కూచ్ చెయ్யும் கிரிசைகள் கேளிரோ பார்க்கல் ढலுள் பைமாது தூயின்று ஆ பரமனடி பாடி நெய்யோன்னோம் பாலுன்னோம் நட்காலே நீரடி செய்யாதன செய்யாம் திக்குறாலை சேன்றோதோம் யையாமும் பிச்சையும் அந்தனையுமும் கை காட்டி ఉయ్యామారేన్ని యుగందలేరో రెంబావాయ్
పాసురాలు ఇలాగే చదువుతారండి. ఎందుకంటే ఇవి ఎక్కువగా తమిళ్లోనే ఉంటాయన్నమాట. తమిళ్ నుంచి అనువాదం చేసినవి కాబట్టి తెలుగులోకి ఎక్కువగా వాల్వీర్ ఘాల్, యాప్తు, వైకు, కేలే, ఘల్ అలా శబ్దం ఎక్కువగా కొంచెం నాలిక తిరగటం అనేది కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. సరే ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ చేసుకొని మా అత్తయ్య, మా వారు, మా చిన్న బాబు అందరం కొంచెం సేపు అయితే ఫ్యామిలీ గ్యాదరింగ్, అందరి ఫ్యామిలీస్తో పాటు మింగిల్ అవడంతో పాటు ప్రతిరోజు మన ఫ్యామిలీతో కూడా జెంట్స్ గడిపే టైం తక్కువే ఉంటుంది కదండి. వాళ్ళ అమ్మ ఆఫీస్ వరకు, మాకు ఇంట్లో పనులు, అలా ఎక్కువసేపు ఇలా వర్క్స్ ఏమీ లేకుండా గ్యాదరింగ్ అవటం అంటే మన ఫ్యామిలీని మనం కూడా ముందు అన్నీ షేర్ చేసుకుంటూ సరదాగా మన ఫ్యామిలీతో మనం మింగిల్ అయిన తర్వాత మిగతా వాళ్ళ ఫ్యామిలీస్తో మింగిల్ అవ్వాలండి. ఇంటిని చక్క పెట్టుకున్న తర్వాత కెక్కాలంటారు కదా సామెత. అలాగే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళతో బాండింగ్ ఏర్పరచుకున్న తరువాతే బయట బాండింగ్కి మనం ఉత్సాహం అనేది చూపించాలన్నమాట. అప్పుడే రెండింటిని సాటిస్ఫై చేసినట్లు ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే బయటకు వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఫ్యామిలీస్ని అది పక్కన పెట్టేసేసి బయట రోజు ఇంట్లో వాళ్ళని కలిసేదే కదా, బయట వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం అలా అనుకుంటుంటారు. అది తప్పండి. ఎప్పుడూ కూడా ముందు మన ఫ్యామిలీని సాటిస్ఫై చేసిన తర్వాతే బయటికి వెళ్ళామంటే ఎప్పుడు మనం కలిసి ఉండేది మన ఫ్యామిలీతో కాబట్టి ఫస్ట్ మన ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాతే బయట ఫ్రెండ్షిప్స్కి కానీ బయట వాటికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. అది కూడా మనకి ఎవరైతే మనతో మంచిగా మింగిల్ అవటానికి ఇష్టపడుతున్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేయటానికి ఇష్టపడుతున్నారు అనేది మనకి వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుందన్నమాట. మాట్లాడుతున్నారు మంచిగా అంటే మూవ్ అవ్వచ్చు. లేదు మన మాటలు వాళ్ళకి బోర్ కొడుతున్నాయి, వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అంటే మనం స్కిప్ చేసేయాలండి. అంతకంటే ఎక్కువ లెంతీగా ఎక్కువ ఎవరితోటి కూడా ఓవర్గా మింగిల్ అవ్వటం కూడా అంత మంచిది కాదనమాట. మనం ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు వాళ్ళతో చక్కగా కలవటం, వాళ్ళతో అంత మంచిగా మన కలవటం, అది హాయ్ చెప్పటం అనేది ఏంటంటే మంచిగా జరిగిపోవాలన్నమాట. మనం వాళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టకుండా కలవాలి. తర్వాత మనం స్కిప్ అయిపోవాలన్నమాట. పక్కకి వెళ్ళిపోయి మన పనులు మనం చూసుకోవాలి. అంతేకాని ఎక్కడైనా ఒక గ్యాదరింగ్కి కానీ ఫంక్షన్కి కానీ పార్టీకి కానీ అలా వెళ్ళినప్పుడు మనం మన ప్రవర్తన ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదన్నమాట. ఆ తర్వాత మనం ఏదైనా వాళ్ళకి తెలిసి తెలియక పెయిన్ ఇచ్చాము అంటే అది అప్పుడే సరి చేసేసుకోవాలి, మళ్ళీ బ్యాలెన్స్ పెట్టుకోకూడదన్నమాట. ఆ విధంగా నేనేంటంటే ఎక్కువగా ఎవరిని ర్యాష్గా మాట్లాడటము అలా చేయనండి. మామూలుగా నచ్చితే మూవ్ అవుతాను, లేదంటే కొంచెం దూరంగా ఉంటాను. నా నేచర్ అయితే అలా ఉంటుంది. నచ్చిన వాళ్ళు మాట్లాడతారు, లేదు అన్నవాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటారు. అంతే కదండి. తర్వాత మేము గార్డెన్ పార్టీ అంతా అయిపోయిన తర్వాత అయితే షాపింగ్కి వెళ్దామని ముందుగానే ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే మాకు మళ్ళీ షాపింగ్కి రావాలంటే 15 కిలోమీటర్స్ రావాలన్నమాట. అందుకనేసి మాకు నియర్ బై గార్డెన్ పార్టీ కాబట్టి అక్కడి నుంచి జగ్గేపేట వెళ్ళేసేసి ఫస్ట్ అయితే రిలయన్స్కి వెళ్ళామండి. అక్కడ కావాల్సిన ప్రొవిజన్స్ కొన్ని థింగ్స్ అవన్నీ షాపింగ్ చేసేసుకొని తర్వాత ఓన్లీ ఆయుర్వేదిక్ ఐటమ్స్ కొన్ని మంచి ఐటమ్స్ ఉంటాయండి. ఒక షాప్ ఉంది, అక్కడ నేను ఎక్కువగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటానండి. షాంపూలు కానీ, నాటు చక్కెర అంటారు కదా అలాంటిది కానీ, తేనె ఇలాంటివన్నీ అక్కడ బాగా దొరుకుతాయి. కుంకుళ్ళు, శీకాకాయలు, ఆ తర్వాత కొన్ని ఐటమ్స్ ఆర్గానిక్ బెల్లము, ఆర్గానిక్ కందులు, పెసలు, మనకి ఎక్కువగా మనం మొలకలు తయారు చేసుకుంటాం కదా, పెసలు, శనగలు, ఆ తర్వాత ఇవి ఉన్నాయి కదా సజ్జలు, రాగులు, ఇవన్నీ మిలెట్స్ ఎక్కువగా ఆర్గానిక్స్ ఇవి దొరుకుతాయి అన్నమాట.
మనకి ఆర్గానిక్స్ మిల్లెట్స్, ఆర్గానిక్ ఫుడ్, మనకి బేకరీ ఫుడ్ ఇవన్నీ అయితే ట్రేల్లో ఇలా, అంటే ఇవి ఎప్పటికప్పుడు మార్చేవి కాబట్టి ఫ్రెష్గా పెడతారండి. అలోవెరా జెల్, అలోవెరా వాటరు, తర్వాత గోమూత్రము, ఆవు పిడకలు, ఆవు ఇవి ఉంటాయి ధూప్ స్టిక్స్, సాంబ్రాణి కడ్డీలు, పతంజలి పతంజలి వాళ్ళ ప్రోడక్ట్స్, సోప్స్, తర్వాత గోమూత్రము, ఇవన్నీ వాళ్ళ సోప్స్ కానీ, పతంజలి వాళ్ళ నెయ్యి, ఆ తర్వాత తేనె, మొత్తం అలోవెరా సోప్స్ కానీ, హిమాలయ ప్రోడక్ట్స్, ఎక్కువగా ఆయుర్వేదిక్ రిలేటెడ్ అయితే ఉంటుందండి. నేనేంటంటే రిలయన్స్ మార్ట్లో కొన్ని పప్పులు అవి కూడా తీసుకోనండి. ఎప్పుడైనా సరే మీరు ఏసీ షోరూంలో పప్పులు ఇలాంటివి తీసుకోకండి. నా అనుభవంతో చెప్తున్నాను అనమాట. అవి ఏంటంటే ఏసీలో ఉండటం వలన ఎక్కువగా తేమ ఎక్కువ ఉండి మనం తీసుకొచ్చేసి కప్బోర్డ్స్లో పప్పు డబ్బాల్లో అలా స్టోర్ చేస్తాం కదా, తొందరగా పురుగు వచ్చేస్తుంది. శనగపిండి కానీ, గోధుమ పిండి ఇలాంటివి, ఇడ్లీ రవ్వ, పప్పులు ఇవి మీరు తెచ్చుకున్నా కూడా మీకు వేరే షాప్కి వెళ్ళటానికి కుదరక మీరు ఒక 2 or 3 days బాగా ఎండలో పెట్టుకొని తరువాతే భద్రపరచుకోండి. లేదు అంటే మీరు తెచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే అవి పాడవకుండా ఉంటాయన్నమాట. అందుకని నేను ఎక్కువగా పప్పుల ఐటమ్స్, ఈ కుంకుడుగాయలు ఇవి ఉండవండి రిలయన్స్ వాటిల్లో. అందుకనేసి అక్కడ దొరికే ఐటమ్స్ వరకు అక్కడ పర్చేస్ చేసుకుంటాను. తర్వాత నియర్ బై ఇక్కడ షాప్ ఉందండి, అవన్నీ ఇక్కడ తీసేసుకొని అయితే నేను మొత్తం మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నామన్నమాట. ఎక్కువగా ఇక్కడ సున్నిపిండి, కుంకుడుకాయ రసము, నేను తీసుకునేవి తేనె, తర్వాత ఆర్గానిక్ సోప్స్, ఆర్గానిక్ సర్ఫ్ కూడా ఉందండి. నేనేంటంటే ఏరియల్ ఫ్రంట్ లోడ్ లేదంటే సర్ఫ్ ఎక్సెల్ ఫ్రంట్ లోడ్ ఇవే వాడతానన్నమాట. ఎక్కువగా కంఫర్ట్ వాడతాను. మామూలుగా బాటిల్ తీసుకొచ్చుకొని డైలీ కొంచెం కొంచెం వేస్తాను. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే కంఫర్ట్ దండలు ఉంటాయి కదా ప్యాకెట్, ఆ దండలు తీసుకొచ్చుకొని రోజుకొక ప్యాకెట్ వేసేస్తానన్నమాట. అప్పుడు మనకు క్వాంటిటీ చూసే పని ఉండదు, మూతలతో వంపటం ఈ పని లేకుండా డైలీ ఒక్కొక్క ప్యాకెట్ కట్ చేసేసి కంఫర్ట్ వేసి లిక్విడ్ దాంట్లో వేస్తానన్నమాట. ఈ విధంగా నేను ప్రొవిజన్స్ అన్నీ అయితే మంత్లీ వన్స్ పర్చేస్ చేసుకుంటానండి. ఈ మధ్య అయితే ప్రతి 10 daysకి కూడా వెళ్ళినప్పుడల్లా అవసరమవుతున్నాయన్నమాట. ఎక్కువగా మా ఫ్రెండ్స్, ఆ తర్వాత మా బ్లాక్లో ఉండేవాళ్ళు అందరూ ఎక్కువ ట్రాన్స్ఫర్లో వెళ్తున్నారండి. అందుకోసంగా వాళ్ళని ఇన్వైట్ చేయటం కానీ, వాళ్ళకి అన్నీ ట్రీట్ ఇవ్వటం కానీ, నాకు కావాల్సినవి కొన్ని ఎందుకంటే మా అత్తయ్య గారు, మా చిన్న బాబు వీళ్ళందరూ వచ్చారు కదా, కొన్ని ఐటమ్స్ ఏంటంటే మేమిద్దరమే ఉన్నప్పుడైతే కొంచెం పురుగు అవి వస్తాయని చూసి తీసుకొచ్చుకుంటుంటానమాట. సరే అయిపోయినప్పుడు ఎలాగో వెళ్తుంటాం కదా 10 days 15 daysకి షాపింగ్కి అన్నట్లుగా అయిపోయినవి చూసుకొని తీసుకొచ్చుకుంటున్నానండి. ఎక్కువ స్టాక్ తెచ్చుకొని మళ్ళీ అవి స్టోర్ చేసుకోవటం, పాడైపోవటం అవన్నీ వేస్ట్ ఎందుకనేసి ఫ్రెష్గా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా అయిపోయినవన్నీ అయితే ఒకసారి నేను లిస్ట్ అవుట్ చేసుకుంటానండి. ఈరోజు కందిపప్పు నిండుకుంటున్నాయి ఒక 2-3 days కనంగా వాటిని కిచెన్లో ఒక బుక్ పెట్టేసుకొని దాని మీద రాసుకుంటాను. సూది కానీ, దారాలు కానీ, ఏవైనా టీ పౌడరు, షుగరు, ఆయిల్ అయిపోయినట్లు రాసుకున్నానంటే 1 week దాకా అడ్జస్ట్ చేసేసుకొని నేను ఉన్నవి పప్పులు ఇలాంటివన్నీ నేను కూరగాయలకి అది వెళ్ళినప్పుడైతే ఈ అయిపోయినవన్నీ తీసుకుంటానండి. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్లానింగ్గా మనం చేసుకున్నామంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి షాప్లకి అలా వెళ్ళాల్సిన అవసరం ఉండదన్నమాట. అంటే ఇళ్ళమ్మట షాప్స్, కొట్లు అలా ఉంటాయి కదా అంగట్లకి, అలా చాలామంది ఏంటంటే ప్రతిరోజు ఒక 1/4 kilo అవి, 1/2 kilo ఇవి ఇలా తెప్పిస్తూ ఉంటారండి. అలా నాకేంటంటే మాకు ఎక్కువ తిరిగే వాళ్ళు లేరు, తెప్పించే అలవాటు లేదనమాట. మంత్లీ వన్స్ నేను ప్రొవిజన్స్ తెచ్చుకుంటానండి. 7th తారీఖు అలా
7, 8 ఆ డేట్లో ప్రొవిజన్స్ తెచ్చుకుంటాను. లేదు అంటే 10వ తేదీలోపు ఎప్పుడైనా సరే సండేనే వెళ్తాము ఎక్కువగా ప్రొవిజన్స్కి. ఎందుకంటే సండే రోజు మా వారికి ఆఫ్ దొరుకుతుందన్నమాట. రిలయన్స్ మార్టే ఉంటుంది. అక్కడ దొరికేవన్నీ అయితే నేను సండే రోజు మా 10th డేట్ ఆలోపు తెప్పించుకుంటాను. ఆ తర్వాత మధ్య మధ్యలో అయిపోతుంటాయి కదా, అవి అలాంటివన్నీ అయితే మార్కెట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా లిస్ట్ అవుట్ చేసుకొని అయిపోయినాయి అన్నీ తెచ్చుకుంటాను. పప్పులు ఇవన్నీ అయితే కందిపప్పు అవన్నీ మిల్లు దగ్గర తెచ్చుకుంటాను అనమాట, ఫ్రెష్గా ఉంటాయి. అవన్నీ ఎక్కువ కందిపప్పు మినపప్పు నేను ఇయర్లీ వన్సే అమ్మ దగ్గర కొంటానండి. అమ్మ వాళ్ళ ఊరిలో మినప్పప్పు కందిపప్పు అవన్నీ మాకు నెల్లూరు నుంచి అమ్మటానికి వస్తారు అమ్మ వాళ్ళ ఊరికి. అక్కడ అమ్మ అన్నీ ఒక 20 kgs నాకు, 20 kgs చెల్లికి, అమ్మ అన్నీ కొనేసి మాకు ఎక్కువ పెద్ద ఖాళీ స్థలం ఉందన్నమాట. అక్కడ అన్నీ అమ్మ ఆరపెట్టేసేసి శుభ్రంగా మనకి బ్యాగుల్లో కట్టేసి ఉంచుద్ది అనమాట. పల్లీలు, మినపప్పు, వేరుశనగపప్పు, ఊరగాయ పచ్చళ్ళు, చింతపండు, బెల్లం ఇవన్నీ. మాకు బెల్లం ఇక్కడ దొరకదండి. మా వైపు దొరికే బెల్లం ఎలా ఉంటుందంటే మనకి గుండ్రాయి రౌండ్గా ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఇక్కడ అన్ని కప్స్, స్క్వైర్ బిగ్స్ అలా ఉంటాయి. కృష్ణా డిస్టిక్ ఇదంతా. మా ఊర్లో కావలి, నెల్లూరు ఆ సైడ్ ఏంటంటే రౌండ్గా మనకి చలివిండి ముద్ద లడ్డు ఉంటుంది కదా, తిరుపతి లడ్డులా ఉంటాయన్నమాట. మా బెల్లం స్వీట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు ఉత్తదే కూడా తినాలనిపిస్తుంది అనమాట. ఈ బెల్లంకి మా దగ్గర ఉండే బెల్లంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఎప్పుడు 3 monthsకి వెళ్ళినా కూడా ఒక 5 or 6, 10 kgs కూడా ఒక్కొక్కసారి కొనుక్కొచ్చుకొని, నా దగ్గర 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయండి. ఒకటంతా మనకి రిలయన్స్ మార్ట్ లాగా స్టాక్ పెట్టుకోవటానికి ఉండే ఫ్రిడ్జ్ అనమాట. దాంట్లో అన్ని పప్పులు, బెల్లం, చింతపండు, ఊరగాయ పచ్చళ్ళు ఇవన్నీ పౌడర్లు, మసాలా పౌడర్లు అవన్నీ పెట్టేస్తానమాట. లవంగాలు, చెక్క ఎక్కువ ప్యాకెట్లు ఎక్కువగా నేను కేరళ నుంచి అప్పుడప్పుడు తెప్పిస్తానండి. నేను లవంగాలు, యాలుక్కాయలు ఒకసారి మా వారు తీసుకొచ్చారు. అసలు ఎంత బాగుంటాయో క్వాలిటీ అయితే. లవంగాలు అవన్నీ ఈసారి తెచ్చినప్పుడు మీకు ఎలా వస్తాయి ప్యాకింగ్ అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి స్పాంజ్ బ్రెడ్ అనమాట. ఇవి మామూలుగా హోమ్ మేడ్గా తయారు చేసి అమ్ముతారండి. ఈ బ్రెడ్ మనకి హోమ్లో మనం కుక్ చేస్తే ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట. ఎక్కువ ఫ్లఫీ రాదు, ఎక్కువగా సోడా, బేకింగ్ పౌడర్ ఇవి వేయరనమాట. హోమ్ ఫుడ్స్ లాగా వాళ్ళు సర్వ్ చేస్తారు. నాకు ఒకసారి నచ్చి ఇంకా అప్పటి నుంచి నేను అక్కడే పర్చేస్ చేసుకుంటున్నానండి. తర్వాత స్నానము అదంతా అయిపోయిన తర్వాత నైట్ 9:30 అలా అయిందండి. మేము షాపింగ్కి వెళ్ళొచ్చి ఇల్లు శుభ్రం చేసుకొని కొంచెం టీవీ పెట్టుకొని, ఇది ముందైతే టీ పెట్టానండి. అసలు కారులో వచ్చినంతసేపు అయితే హెడేక్గా ఉందన్నమాట. మార్నింగ్ నుంచి ఎక్కువ వర్క్స్ ఇవన్నీ ఉండి, ముందు రోజు నైట్ టైం డిన్నర్ పార్టీలు ఇవన్నీ ఉన్నాయనేసి చాలా లేట్ అయిందనమాట. అందుకనేసి హెడేక్గా ఉంటే ముందు టీ పెట్టేసి నేను స్నానం చేసి వచ్చేలేక టీ అవి కాగాయి. శుభ్రంగా టీ అన్నీ మా వారు, అత్తయ్య గారు, నేను అందరం తాగాక ప్రొవిజన్స్ అన్నీ అయితే ఫస్ట్ బ్యాగ్లోంచి తీసి అన్నీ పక్కన పెట్టేసేసుకుంటానండి. ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత వేటికై డివైడ్గా చేసుకుంటా. ఫస్ట్ ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అవన్నీ ఓపెన్గా ఉండే బాస్కెట్స్ ఉన్నాయండి నా దగ్గర, అందులో పోసేసుకుంటాను. ఆ తర్వాత సోప్స్, కుంకుడుగాయలు ఇలాంటివి అన్నీ వాషింగ్ రిలేటెడ్ అన్నీ ఒకవైపు పెట్టేసుకుంటాను. ప్రొవిజన్స్ అన్నీ ఒకవైపు పెట్టేసుకొని వేటికవి నీట్గా సర్దేసేసుకుంటానండి. ఎప్పటికప్పుడు అక్కడే పెట్టేసుకొని వాటిని అన్నిటినీ చూసుకుంటూ ఇప్పుడు ఓపిక లేదు, రేపు ఓపిక లేదు అనేసి కొంతమంది అయితే, నేను కొంతమంది ఇళ్ళల్లో చూశానండి. ఎలా అన్నా నెగిటివ్ అనుకొని పాజిటివ్ అనుకొని నాకు అనిపించింది చెప్పేస్తాను. ప్యాకెట్లోంచి తీయకుండా తీసుకొచ్చేసి ప్యాకెట్ని ఓపెన్ పెట్టి చిల్లర కొట్టుల్లో ఎలాగ సంచుల్లో వాడతారో అలా లైన్గా షెల్ఫ్ ఉంటుంది కదా మన కిచెన్లో, ఆడబెట్టేసి కందిపప్పు గుప్పిడు అలా 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 వాడుతుంటారండి. నాకైతే అలా నచ్చదనమాట. కిచెన్ కౌంటర్ నీట్గా ఉండాలి నాకు. ప్లస్ కబ్బోర్డ్లో కూడా వెయిట్లో అవి నీట్గా ఉండాలి. ఇప్పుడు కందిపప్పు అనుకోండి, అలా పైన పప్పు డబ్బాలో నిండుగా పోసుకుంటాను. తర్వాత డైలీ వాడుకునే మాత్రం
కింద నాకు అందుబాటులో ఉండే విధంగా స్టీల్ పప్పు డబ్బాలు, ప్లాస్టిక్ పప్పు డబ్బాలు అన్నిట్లో వేటికి అవి నేను 1 వీక్కి సరిపడా మొత్తం అవి తీసి పెట్టుకుంటాను. కింద పప్పు డబ్బా ఖాళీ అవ్వగానే దాన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ నిండుగా నింపుకుంటానన్నమాట. అలా మనం ఒక ప్లానింగ్గా సిస్టమేటిక్గా కిచెన్ని కనుక సెట్ చేసుకున్నామంటే నీట్గా మనం ఇంట్లో ఉన్నా లేదు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా మన కిచెన్లో చూడగానే పాజిటివ్గా అనిపిస్తుంది. కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వేటికై నీట్గా సర్దుకున్నామంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా నీట్గా ఐటమ్స్ మెయింటైన్ చేసినట్లు కూడా అవుతుందన్నమాట. ఇవి వచ్చేసి 2/3 ఆఫర్లో ఉన్నాయండి రిలయన్స్లో. ఎప్పుడైనా సరే నేను జీడిపప్పు తీసుకున్నప్పుడు గుండు పప్పు తీసుకుంటాను. మాకు వేటపాలెం దగ్గరండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి, మా అమ్మమ్మ వాళ్ళది ఒంగోలు కదా, అంటే మా అత్తయ్య వాళ్ళది వేటపాలెం మాకు దగ్గరగా నియర్ బై ఉంటుంది. ఎప్పుడు ట్రైన్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. 10 రూపీస్ అలాగా. జీడిపప్పు అక్కడ ఫేమస్ అండి. అక్కడ గ్రేడింగ్ చేస్తారనమాట. గుండుపప్పు క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. గుండుపప్పుని ఒక గ్రేడింగ్ చేస్తారు. బాదం పప్పు అయినా సరే క్వాలిటీగా ఉంటుంది. అక్కడ బాదం దొరకదండి. జీడిపప్పు మిఠాయి, జీడిపప్పు ముద్దలు. వేటపాలెం, చీరాల జీడిపప్పుకి ఫేమస్ అండి. శారీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవి జీడిపప్పు వాటికి. మేమైతే ఎప్పుడైనా సరే శారీ షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు కంపల్సరీగా జీడిపప్పు చిన్న చిన్న పీసులు కూడా ఉంటాయండి, ముక్కలు. అవి చాలా తక్కువగా వస్తాయి. హై క్వాలిటీ వచ్చేసి గుండు పప్పు అనమాట. అంటే ముక్క చీలిక కాకుండా ఉండేది. ఎక్కువగా మీరు పర్చేస్ చేయాలనుకుంటే క్వాలిటీగా ఉన్నది గుండు పప్పే పర్చేస్ చేసుకోండి. నేను ఎక్కువగా బ్లాక్ గ్రేప్స్ అంటే ఎండు ద్రాక్ష వాడతానండి. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఎండు ద్రాక్ష డైలీ ఒక 10 or 15 తిన్నామంటే కొంచెమన్నా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందనేసి నాకు నమ్మకం అన్నమాట. ఎందుకంటే బ్లాక్ గ్రేప్ జ్యూస్ అవి తాగినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఎండు ద్రాక్ష ఏంటంటే అందులో జ్యూస్ అంతా ఇనికిపోయి అవి ఎండిపోయినాయి కాబట్టి అందులో ఇంకా ఎక్కువగా బ్లడ్కి సంబంధించింది ఉంటుందని నేను అనుకుంటాను. ఇది వచ్చేసి నాటు చక్కెర అండి, షుగర్. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. టీలో కానీ కాఫీలో కానీ. కలకండ బదులు ఈసారి ఈ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇది వచ్చి 1 kg 47 ఉందండి. దానిపైన ఎంతకి వేశారో అది బిల్లింగ్ చూస్తే కానీ తెలుస్తుంది అన్నమాట. ఇలా వేటికి అవి అయితే నీట్గా ఇందులో షుగర్ పోసేద్దామనేసి ద్రాక్ష అయితే ఖాళీ చేస్తున్నానండి. ఎందుకంటే ద్రాక్ష దానికి హాఫ్కే వచ్చిందనమాట. అందుకనేసి దాన్ని ఖాళీ చేసి దాంట్లో షుగర్ ఇంకొక సీసాలో కూడా హాఫ్ పోసేసేద్దాము అనేసి దీంట్లో పోసుకున్నానండి. చక్కెర అయితే చాలా టేస్ట్గా ఉంది. మనకి చిన్నప్పుడు హార్లిక్స్ తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. 2 జార్స్లో పోసేసి అలా పెట్టుకున్నాను అనమాట. కాఫీ టీలకి ఒకటి, ఏదైనా స్వీట్స్ అలా చేసినప్పుడు వాడుకోవచ్చు అనేసి. నేను ఎక్కువగా ఏంటంటే కందిపప్పు, మినపప్పు అలా బయట అమ్మ వాళ్ళ ఊర్లో తీసుకుంటానంటాను కదా, అలా లేనప్పుడు మిల్లు దగ్గర కూడా తెచ్చుకుంటానండి. ఇక్కడ మాకు నియర్ బై జగ్గయ్యపేటలో మిల్లు కూడా ఉందన్నమాట. అన్ని రకాల పప్పులు అవన్నీ ఉన్నాయి. నేను మన వీడియోలో కూడా పోస్ట్ చేశాను. మిల్లు దగ్గర కందిపప్పు అవన్నీ వాటి గురించి ఏమేమి ఉంటాయి అక్కడ అన్ని రకాలు ఉంటాయి. మనకి ఇవి ఉంటాయి కదా మిల్లెట్స్ దగ్గర నుంచి పప్పులు. వాళ్ళు ఫస్ట్ పప్పులే పెట్టారని మేము వచ్చిన కొత్తలో 2012 అలాగా 11-12లో కందిపప్పు, మినపప్పు అవే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొంచెంగా బిజినెస్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆయిల్స్ దగ్గర నుంచి మనకి అన్ని రకాల తృణధాన్యాలు అంటే మిల్లెట్స్, ఆ తర్వాత సబ్బులు, షాంపులు ఇవి లేదు కానీ మనకి నువ్వుల నూనె, దేవుడికి సంబంధించినవి ఒకసారి పెట్టారండి. షాంపులు, సోప్స్ కూడా. తర్వాత సేల్స్ లేవేమో అవి పక్కన పెట్టేసేసి మిగతావి ఆయిల్, నువ్వుల నూనె, కడ్డీలు, కర్పూరాలు ఇవన్నీ పెట్టారనమాట. దేవుడికి సంబంధించినవి అవన్నీ. అలా కొన్ని ఏంటంటే మనకి ఒక్క చోటే అన్నీ అందుబాటులో ఉన్నాయి అనుకోండి, ఇంకొక షాప్కి వెళ్ళకుండా అక్కడే పని మొత్తం చూసుకుంటాము. అందుకని వచ్చిన కస్టమర్స్ కోరికను బట్టి మన బిజినెస్ ప్లాన్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.